విజయనగరంలో రైతు బజార్ తరలింపుకు అధికారులు సిద్ధమయ్యారు. పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఉన్న బజార్ని రింగ్ రోడ్కు తరలిస్తున్నట్టు అధికారులు బోర్డు పెట్టారు. అయితే మార్కెట్ తరలింపును స్థానిక ప్రజలతో పాటు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తరలింపుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. 30 ఏళ్లుగా ఉన్న రైతు బజార్ను తొలగిస్తే చూస్తూ ఊరుకోమని, ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. చాలా కాలం నుంచి ఇక్కడ సుమారు 26 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతు బజార్ నడుస్తుంది. ఈ నడుస్తున్న రైతు బజారు సడన్గా ఎత్తివేస్తానడం చాలా శోచనీయం. ఈ రైతు బజార్ ఇక్కడ ఉండడం వల్ల చాలామందికి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎంచేతంటే దరిదాపుల్లో ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళకి రైతు బజారు అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి ఎక్కడో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కో లేకపోతే దాసనపేట అవతలకో వెళ్ళి కొనాలంటే ఆటో ఛార్జీలు ఇటు 30 అటు 60 రూపాయలు ఒక్క ఆటో ఛార్జీకి ఒక మనిషికి అవుతుంది. అలా కాకుండా ఇక్కడే ఉండడం వల్ల ప్రజలకి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. రైతు బజార్లో సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉండే ధరలుండి మరి ఇప్పుడు ఈరోజు ధరల పట్టుకు లేకపోవడం నేను ఎస్టేట్ అధికారితో మాట్లాడితే రైతు బజారి రింగ్ రోడ్డుకి షిఫ్ట్ చేశారని చెప్పారు. ఇది కరెక్ట్ అయితే కాదు. మరి సైటు రాజావారిదైనా మరి ఆ రోజు రాజుగారు ఎందుకు ఇచ్చారు స్థలాన్ని? ప్రజల కోసమే కదా ఇచ్చారు. కాలేజీలు గట్ట కోట అంతా కలిపి కాలేజీలకు దారాదత్తం చేశారే, మరి పేద ప్రజల కోసం ఈ కొంత స్థలాన్ని కేటాయించలేరా మహారాజు గారు? ఎన్నో వేల లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. మరి ఈ భూమి కావాల్సి వచ్చిందా? ఒకసారి ఆలోచన చేయండి రాజుగారు.